ప్రాంతాల్లో తిరుప్పావైని ప్రవచన రూపంలో అందించేటటువంటి మహానుభావులు ఇంతమంది మీరందరూ కూడా ప్రతిరోజు ధనుర్మాస అనుష్ఠానాన్ని చేసుకుంటూ దాంతో పాటు ఏదో ఒక రోజు ఒక నియమితమైనటువంటి రోజున కూడా సారే సమర్పణ చెయ్యాలి అనేటటువంటి ఒక ఉత్సాహంతో మన సాకేత క్షేత్రానికి మీరు వస్తూ ఉండడం, ఇక్కడ కైంకర్యాన్ని చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు మీరందరూ కూడా సామాన్యంగా మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు అందరూ కలిసి మెలిసి జీవించగలగాలి, కష్ట సుఖాల్లో స్పందించగలగాలి, దేశాల మధ్య కూడా పరస్పరం కక్షలు కావేశాలు, వాడిని వీడు అణిచాలా, వీడిని వాడిని అనచాలా, వాళ్ళు వీడిని ఆక్రమించాలా, వీడు వాడిని ఆక్రమించాలా, ఇలాంటి ప్రవృత్తులు తగ్గాలి, దానికి భగవంతుడి యొక్క దయ కలగాలి అని మనం ప్రార్థన చేస్తూ విశ్వశాంతి విరాట్ పారాయణ అని మన కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాంతోపాటు మళ్ళీ మనకి సామాజిక వస్తూ ఉండేటటువంటి మార్గశీర్ష శుక్ల ఏకాదశి భగవద్గీత జయంతి, భగవద్గీత ఆవిర్భవించిన రోజు. ఆ రోజు కూడా మనం భగవద్గీతని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పారాయణం చేయడం అనేది ఒక పద్ధతిలో చేస్తున్నాం. ప్రపంచ సాహిత్యంలో తిరుప్పావై లాంటి అద్భుతమైనటువంటి ఒక కృతి, ఒక కావ్యం, ఒక గ్రంథం లేనే లేదు అంటే అది స్టిల్ ఇట్ బికమ్స్ an understatement. తిరుప్పావై అతి గొప్పదైనటువంటి ఒక పెద్ద మంత్రం అది. విష్ణు సహస్రనామాన్ని విశ్వం దగ్గర నుంచి ప్రారంభిస్తే సర్వప్రహరణాయుధ అనే అంతవరకు కూడా ఒకటే మంత్రము అని అంటారు. 1000 మంత్రాలు దాంట్లో ఉన్నా అదంతా కలిపి ఒకటే మాలా మంత్రం అని అంటారు. అది సహస్రమాల మంత్రం. విష్ణు సహస్రనామానికి అట్లాంటి ఒక మాన్యత